భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి పత్రికా ప్రకటన. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. ఎందుకు బర్తరఫ్ చేయాలి చెప్పండి అని అడగాలి. సమయం కేటాయించాలి. ఆరోపణల మీద అవసరం అనుకుంటే సిబిసిఐడి కానీ లేకపోతే సిబిఐ కానీ ఇంకెవరికైనా ఇవ్వచ్చు, విచారణ జరిపిస్తాం, సిబిఐ విచారణ జరిపిస్తామని చెప్పి కూడా అసెంబ్లీ నుంచి పంపిస్తామని చెప్పి అనొచ్చు. కానీ ఒకటి మాట్లాడితే చివరికి ఇలా మాట్లాడేదంటే కేసీఆర్ని సస్పెండ్ చేయాలి, అక్రమాలపైన పొంగులేటిని సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి అని చెప్పంటే ఎంతోమంది నిరుపేదలను నిరాశ్రయం చేసినారు, భూములు గుంజుకుంటున్నారు, అక్రమంగా బెదిరిస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, బలవంతంగా రాయించుకుంటున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ గుప్పిట్లో పెట్టుకొని విచ్చలవిడిగా హైదరాబాద్లో భూములన్నీ కూడా గొలగొడుతున్నారు. మరి దీని మీద అక్రమ మైనింగ్ చేస్తున్నారు, దీన్ని విచారణ జరపాలని అన్నప్పుడు మరి దానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రానందుకు సస్పెండ్ చేయడం అనడంలో అర్థమే ఉంది, పోలికేముంది? రెండింటికి ఏదైనా ఒక చిన్న పోలికనే ఉందా? సబ్జెక్ట్ ఏంది? అవినీతి అక్రమాల మీద మాట్లాడుతూ ఉంటే అటెండ్ కావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు కనుక ఆయనను సస్పెండ్ చేయండి అంటే ఏమైనా అర్థం ఉందా? కేసీఆర్ గారు లేనిది తెలంగాణ వచ్చేదా? అసలు మీరు ముఖ్యమంత్రి అయ్యేదా చెప్పండి? తెలంగాణ తెచ్చినందుకే కదా ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంటే ఇంతమంది మిమ్మల్ని మంత్రులుగా ముఖ్యమంత్రిగా చేసేవాళ్ళ సాధ్యమయ్యేదా? ఆయన పుణ్యమే కదా తెలంగాణ రావడం, ఆయన పుణ్యం వల్లనే కదా ఇవాళ మీరందరూ కూడా అధికారంలో ఉండడం. ఇవాళ మీరు మూసీ ప్రక్షాళన చేస్తా, మూసీని సుందరీకరణ చేస్తా అంటారు. ఎక్కడి నుంచి వస్తారు నీళ్ళు? కొండపోచమ్మ సాగర్ కాదా, మల్లన్న సాగర్ కాదా? మరి కొండపోచమ్మ సాగర్కు మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రెండింటికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేసీఆర్ గారు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కదా, కేసీఆర్ గారు తెచ్చిన నీళ్ళ నుంచే కదా ఇక్కడ పోసి మళ్ళీ ఇక్కడ నుంచి మూసి నుంచి పంపించేది. కేసీఆర్ గారి ప్రాజెక్టులేందే మూసి ప్రక్షాళన అవుతుందా? అంతెందుకు ఫోర్త్ సిటీ అంటున్నారు. మరి ఫోర్త్ సిటీలో ఉన్నటువంటి ఆ భూములు ఎవరు అక్వైర్ చేశారు? 20,000 ఎకరాలకు అక్వైర్ చేయడానికి నోటీసులు ఇస్తే 13,900 ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది. మీరు అధికారంలో వచ్చిన వెంటనే ఈ భూములను రైతులకు ఇప్పిస్తామని చెప్పన్నారు, వాపస్ ఇస్తామని చెప్పారు. ఎక్కడ వాపస్ ఇస్తుండ్రా? ఫోర్త్ సిటీ అని చెప్పని ఇంకేదో రకరకాల పేర్లు పెట్టి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకు 3,000 ఎకరాల ఎందుకంటే శాసనం చెప్పినట్లుంది 3,000 ఎకరాల జూ పార్క్ అంట, ఇంకో స్టేడియం ఎకరాలంట. మళ్ళీ కోర్టులో రైతులు కోర్టుకు వెళ్తే కోర్టులో మళ్ళీ ఏమో అఫిడవిట్ ఇచ్చిండ్రు, కోర్టులో లేదు మేము ఫార్మాసిటీ పెడతామన్నారు. ఎలక్షన్ల కన్నా ముందు ఫార్మాసిటీ పెట్టాల్సింది లేదు, బరాబర్ మేము ఎలక్షన్లో గెలిపేయండి, మీకు మీ భూమి మీకు వాపస్ ఇస్తామని చెప్పిండ్రు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి పత్రికా ప్రకటన. తెలంగాణ సర్పంచ్ల సంఘం ప్రతినిధులు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నన్ను కలవడం జరిగింది. వారు విజ్ఞప్తి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారికి రావాల్సినటువంటి ఒక ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్లో అయితే నిధులు విడుదల చేశారో ఆ విడుదలని ప్రభుత్వము దారి మళ్లిస్తుందని చెప్పి పదే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది. గతంలో సర్పంచ్ల ఒక పరిస్థితి ఏ విధంగా ఉందంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము నిధుల్ని దారి మళ్లించి సర్పంచ్లు ఏ పని చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు కూడా పంపించి చాలామంది సర్పంచ్లు
బిల్లులు కట్టలేక వాళ్ళ మీద ఒత్తిడి పెడతా ఉంటే ఆత్మహత్య చేసిన సంఘటనలు చూసినాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి స్వయాన మీ వచ్చిన తర్వాత సర్పంచ్లకు న్యాయం చేస్తాము, విడుదల చేస్తామని చెప్పేసి నిధులని చెప్పడం జరిగింది. కానీ 2-4 సంవత్సరాలు వారు అయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, కొత్త సర్పంచ్లు కూడా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అయినా కూడా 16th ఫైనాన్స్ రాబోతూ ఉంది. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఒక ఈ మధ్యనే 640 కోట్ల రూపాయలు విడుదలైనవి. అది గ్రామ సర్పంచ్లకు నేరుగా పోవట్లేదు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా వాళ్ళకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఒక పనులు ఏవైతే చిన్న పనులు ఏదైతే శానిటేషన్ వర్కర్స్ కానీ అక్కడ వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందు గ్రామ పంచాయతీలకు బకాయిలు ఏది ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏది ఉన్నాయో ఆపకుండా, దారి మళ్లించకుండా గ్రామ సర్పంచ్లకు గ్రామాలకు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు సర్పంచ్ సంఘము ఏదైతే ఉద్యమాన్ని తీసుకుంటున్నారో, వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారో దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతున్నాము. ఈరోజు మా తరఫున చెప్పి తెలియజేస్తున్నాను. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. సూత్రధారి పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద కానీ పీపీపీ పద్ధతుల్లో కానీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. దానికి పూర్తి విరుద్ధంగా ఫ్రీహోల్డ్ విధానంలో ఆ భూమిని ఆ సంస్థలకి కేటాయించటం జరుగుతున్నది. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి బెంగుళూరు, హైదరాబాదు సంస్థలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి వ్యాపార సంస్థలకి ఈ స్థలాన్ని అమ్మివేసింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, అమ్మటమే కాకుండా ఈ స్థలానికి సంబంధించి వాళ్ళు చేసేటువంటి వ్యాపార ఒప్పందాలలో టూరిజం సంస్థతో కుదుర్చుకున్నటువంటి దానిలో భాగంగా 15 సంవత్సరాల పాటు జీఎస్టీ అన్నదే పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏపీ జీఎస్టీని 1000 కోట్ల రూపాయల స్థలం, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు మరొక 300-400 కోట్లు, మొత్తం పెట్టుబడిపై 10% అంటే 40 కోట్లకు పైగా ప్రోత్సాహాలు ఇస్తున్నారు. భూమి కొనుగోలుపై 100% స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్. ఇది మరింత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. భూమే విలువనే 4,80,00,000 రూపాయలకు అమ్మేస్తూ దానికి అయ్యేటువంటి స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు విద్యుత్, ఇండస్ట్రీ రేట్లతో ఉండేటువంటి ఛార్జీలను మొత్తం రీఎంబర్స్మెంట్ చేసే విధంగా పూనుకోవటం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ లేదు, వాటర్ ట్యాక్స్ లేదు, సెనరేజ్ ఛార్జీలు, ఇండస్ట్రీ రేట్లలో అన్నింటికి కూడా 5 సంవత్సరాల పాటు రీఎంబర్స్మెంట్ ను వర్తించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన కూడా చేయలేదు. మా దగ్గర 22 ఎకరాల భూమి ఉంది, ఈ భూమికి ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చును అని ఎక్కడా ప్రకటన లేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ టీవీకి అధ్యక్షుడు విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వరుసగా 3 సార్లు కొలత్తూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందని అన్నారు. ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూరు, తూర్పు తిరుచి నుంచి బరిలోకి దిగుతున్న విజయ్ తాజాగా పెరంబూరు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. విజయ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విజయ్ మాట్లాడుతూ, నేను ఎంపిక చేసిన వారు కేవలం ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు మాత్రమే కాదని వారు ప్రజలకు రక్షకులు అని అన్నారు. వారికి మీ మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎల్కతుర్తి బస్టాండ్ కూడలిలో వద్ద ఎమ్మెల్యే పాడె కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, పెద్ది వెంకటనారాయణ గౌడ్, మార్కెట్ చైర్మన్ సంతాజీ, అశోక్ ముఖర్జీ, కాంగ్రెస్ సర్పంచ్లు, వార్డు సభ్యులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నినాదాలతో కొనసాగింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విధానాలను తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. వెహికల్స్ బాగా ఆగినాయి. Naik
మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అడ్మిషన్ సమయంలో స్కూల్ యాజమాన్యం తెలిపిన ప్రకారం ప్రతి ఏడాది 5% మేరకే ఫీజులు పెంచాల్సి ఉండగా 20% మేర స్కూల్ ఫీజులు పెంచడం పట్ల స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన. దశల వారీగా ఫీజు చెల్లించే సమయంలో ఒక్కరోజు లేట్ అయినా 3,000 అధికంగా పెనాల్టీ ఫీజు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ. 20% అదనపు ఫీజులు, లేట్ ఫీజులు, పెనాల్టీ వేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పేరెంట్స్. గత 10 రోజులుగా తాను సమస్యను అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన యాజమాన్యం స్పందించడం లేదు. యాజమాన్యం దిగి వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. నమస్తే అండి. మా పేరు బాలకృష్ణ. నేను ఇక్కడ సిద్ధార్థ స్కూల్లో మా పిల్లల ఫీజు గురించి మేమందరం ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రొటెస్ట్ ఏంటంటే వీళ్ళు ఒక స్ట్రక్చర్ ప్రకారము ఫీజులు పెంచట్లేదు. మేజర్గా ఏంటంటే 5% మాకు పెంచుతామని స్టార్టింగ్లో చెప్పిండ్రు, కానీ దాని ప్రకారం పెరగట్లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చాలా విషయాల్లో ముందుకు వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో ఫీజెస్ గురించి నియంత్రిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ సిద్ధార్థ స్కూల్లో మేము దగ్గర ఒక 300-400 మంది పేరెంట్స్ ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము మేనేజ్మెంట్కి లెటర్ ఇవ్వడం జరిగింది, ప్రిన్సిపాల్ని కలవడం జరిగింది, తర్వాత పోలీస్ వాళ్ళకు యంత్రాంగానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఫీజులు పెంచుతున్నారు. 13 నుంచి 20% ఇద్దరు పిల్లలు ఉన్న వరకైతే మోర్ దెన్ 20% ఫీజు అనేది పెరగడం జరిగింది. సో దీన్ని ఇమ్మీడియట్గా దాని మీద ఒక విచారణ చేసి మాకు నార్మల్గా మాకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిండ్రో 5 to 8% వరకే మా ఫీజులు పెంచి ఇస్తే మేమందరం ఫీజులు కట్టి మా పిల్లల్ని స్కూల్కి పంపడానికి మేము ఇష్టంగా చూపిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మేనేజ్మెంట్ ఏదైనా పెంచిందంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉండాలి. అనవసరంగా నేను ఇంత పెంచేస్తాము అంత పెంచేస్తామంటే కట్టే వాళ్ళకి మూసే వాళ్ళకి బరువు తెలుస్తుంది. మేము ఆ విధంగానే మేనేజ్మెంట్ మీద అసంతృప్తితోని ఈ నిరసన అనేది జరుపుతున్నాం. మేజర్గా ఏంటంటే మీరు ఒక డిస్కషన్ అనేది జరిగితే దాని మీద ఏమైనా ముందుకు తీసుకోవడానికి మేము అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం. ఓన్లీ ఏంటంటే మేనేజ్మెంట్ ముందుకు వచ్చి మాతో డిస్కస్ చేసి మేము ఎందుకు ఇంతగానం ఫీజులు పెంచిండ్రు. యాక్చువల్గా 2019కి ఇప్పుడు కనుక పోలిస్తే మేము 44,000 స్టార్టింగ్లో పే చేసినాం. ఇప్పుడు పే చేసే పరిస్థితికి వచ్చేసరికి 80,000కి వచ్చింది. అంటే 2019కి ఇప్పటికి 8 సంవత్సరాల దగ్గర డబల్ ఫీజు పెరిగింది. అంటే అన్ని రోజులలో మా జీతాలు పెరగలేదు కదా, మా జీతాలు పెరగలేదు. మేము కట్టాల్సిన ఫీజులు అంతగానం పెరిగితే మేము మాత్రం మా పిల్లల్ని ఎలా చదివిస్తాము? ప్రైవేట్కి వచ్చినామన్న ఉద్దేశంతో మొత్తం ఇష్టం వచ్చినట్టు మాకు ఇట్లా ఫీజులు పెంచుతాము, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అన్నట్టు బిహేవ్ చేస్తే మాకు మంచిగా అనిపిస్తలేదు. సో దాని విషయమే అందరికీ మీడియా సమక్షంలో చెప్పి అందరికీ అలర్ట్ చేస్తేనే మీరు వింటారన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఈ కలెక్టర్ కానీ తర్వాత యంత్రాంగం కానీ ఈ విషయం కొంచెం గమనించి దీని మీద ఇమీడియట్గా ఒక యాక్షన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మా ఒక విజ్ఞప్తి. రెవెన్యూ అధికారుల నిర్వాహకం. పేద కుటుంబానికి రేషన్ కార్డు. 6వ తరగతి విద్యార్థినికి ఆర్టీసీలో ఉద్యోగం సాకుతో కార్డు తొలగింపు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో అనాలోచితంగా అర్హులైన పేద కుటుంబానికి రేషన్ కార్డు తీసివేసిన రెవెన్యూ అధికారులు. బాధితుల కథనం ప్రకారం పట్టణానికి చెందిన బొడ్డుపల్లి మల్లేష్ ఇటీవల చౌకధర దుకాణానికి రేషన్ తీసుకోవడానికి వెళ్లగా తన రేషన్ కార్డు రద్దయినట్లు తెలిసిన డీలర్. దీంతో బాధితుడు మీ సేవకు వెళ్లి విచారించగా ప్రభుత్వ రికార్డులో తన కూతురికి ఆర్టీసీలో ఉద్యోగం ఉన్నట్లు నమోదు చేసి రేషన్ కార్డులు అధికారులు రద్దు చేసినట్లు తెలిపిన మీ సేవా సిబ్బంది. తన కూతురు ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుందని, అధికారుల తప్పిదం వల్ల తాను రేషన్ కోల్పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు వాస్తవాలు తెలుసుకొని తమకు రేషన్ కార్డును పునరుద్ధరించాలని కోరిన బాధితుడు. 6th క్లాస్ చదువుతున్నాను, నాకు ఆర్టీసీ జాబ్ ఉన్నట్టు చూపిస్తుంది. వల్లనే మాకు రేషన్ కార్డ్ కట్ చేసి మా రేషన్ కార్డ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అవే వండుక తింటున్నాం. లడ్డు బియ్యం ఉన్నప్పుడు లేదు, కానీ ఇప్పుడు తీసేసారు. మాకు అది కోపం వస్తుంది. ఆయన ఎంఆర్ఓ కూడా
రుబాబుగా మాట్లాడుతున్నట్ట. ఎందుకు మరి ఆయన రుబాబు మాకేమైనా ఇస్తుండే? నేను ఇంట్లోకి వెళ్ళి తీసి రేషన్ కార్డు బియ్యం కూడా మాకు పంపుతుండే ఆయన. అంత రుబాబు మాట్లాడద్దు కదా క్యాండిడేట్ పైన. మాకు అదే మాకు బల కోపం వస్తుంది. మాకైతే లడ్డు బియ్యం ఉన్నప్పుడు పోయినప్పుడు అనిపించదు. పిల్లలకు చదువు కావాలి. మాకేమైనా హెల్త్ చెకప్ అయినా రేషన్ కార్డు జిరాక్స్ అని అడుగుతారు ప్రతి దాంట్లో. ఇంకా అదే లేకపోతే ఇంక మేమెందుకు ఓకే ఉద్యోగం ఇచ్చినా మేమన్నా పోయి చేసుకుంటాం. మా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి మాకు తినని కన్నా అయితే బర్రె తెచ్చుకుని పాలు బర్రె పాలు అమ్ముకొని మేము తినాల్సి వచ్చింది. ఇల్లు ఉంటే ఇల్లు ఉందని అనుకుంటే అయిపోయినా నా ఇల్లు ఈఎంఐ కట్టకపోతే ఊరుకుంటాడు. ఆ బ్యాంకు వాడు గుంజుగా పోతాడు. 2 రోజులకే మా బయటకు దప్పుతాడు. ఆ జాబ్ మాకు ఇచ్చినా బాగున్నాను. నేనన్నా పోతా. నేను 10 పాస్ ఇంటర్ డిగ్రీ వరకు చేసిన నేనన్నా పోతా. ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి పత్రికా ప్రకటన. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.